పేరన్నా అన్న ఇప్పుడు సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. ఇది యూత్ దీంట్లో ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఇది యూస్ఫుల్ సార్ యూజ్లెస్? ఇది యూజ్లెస్. ఎందుకంటే సినీ రంగంలో ఉన్న కొన్ని ప్రముఖ వ్యక్తులు డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర యాడ్ చేయడం చాలా బాగా. సినీ రంగంలో వ్యక్తులు పనికి యాడ్ చేయాలి కానీ యువత ఆన్లైన్ ఈజీ మనకి అలవాటు పడి చాలా మంది చనిపోతున్నారు. ఇంట్లో ఫ్యామిలీస్ ఇబ్బందులు పాలవుతున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించిన యువతని ఎడదవ పడుతున్నారు. ఎందువల్లంటే మా సినిమా హీరో చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎడిక్ట్ అయిన యూత్, సినిమా హీరోలకు ఎడిక్ట్ అయిన యూత్. మేము కూడా అలా ఆ స్థాయిలో ఉన్నా. మా హీరో చేస్తే లేదా నేను చేస్తే కూడా ఈ జలసాలకు అలవాటు పడి సొసైటీలో చాలా అంటే ఈజీ మనీకి అలవాటు పడి వాళ్ళు మానవంగా చేయడం, లగ్జరీ లైఫ్ దొంగతనాలు చేయడం, మర్డర్లు చేయడం, గంజాయికి అలవాటు పడటం, ఆన్లైన్ పెట్టుకోవాలి. ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర వీడి యువతకి సినీ రంగం ద్వారానే ఎక్కడైతే సినీ రంగం యాడ్ చేసిందో అదే సినీ రంగం ద్వారానే సినీ చరిత్రల పరిశ్రమను పిలిపించి యాడ్ చేయొద్దు, యాడ్ బ్యాన్ చేయండి, యువతకు పనికొచ్చే మెసేజ్లు పంపించమని యాడ్ చేయించారు. ఎవరైతే చేశారో మళ్ళీ వాళ్ళనే పిలిపించి యువతకు ఉపయోగపడే కార్యక్రమాలనే, వాళ్ళు డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలనే అదే సినిమా హీరోని పిలిపించేస్తే బాగుంటుందని అభిప్రాయం. అన్న ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ అంత మేధావి లెక్క నరేంద్ర మోడీని కూడా క్వశ్చన్ చేస్తారు కదా జస్ట్ ఆస్కింగ్ అని. ఇదే ప్రకాష్ రాజ్ ఈ బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ చేయడంలో ఫస్ట్ లో ఉన్నాడు. ఈ ప్రకాష్ రాజ్ ని ఏమంటారు? ప్రకాష్ రాజు నేను మూర్ఖుని, నన్ను ఎవరు మోసలేని నిజంగా వాడు మూర్ఖుడు. ప్రకాష్ రాజు అనేవాడు మూర్ఖుడు. ఆ మూర్ఖుని ఎవరు మార్చలేరు. మూర్ఖుడికి ఎన్ని చెప్పినా చోటోడు చెవులు నెగ్గోదినట్టుంది. ప్రకాష్ రాజు ఇప్పటికైనా నువ్వు తెలుసుకోను మూర్ఖుడివి. దీన్ని నువ్వు ప్రజలకు నిక్షపాతంగా క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే ఎంతో మంది యువత బలవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా అంటే పిల్లగాళ్ళు భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్తున్నారు. ఇలాంటి సినిమాల్లో ప్రత్యేక కొన్ని క్యారెక్టర్లు చూస్తే మంచి అనిపించింది. కానీ ఇంత దుర్మార్గంగా యాడ్ చేయడం అది చాలా బాధాకరం. ఇకనైనా మీరు తెలివితల్లుడు కాదు, మూర్ఖుడుగా తెలివితల్లుడు అనిపించుకోండి. ఇది మీరే యాడ్ చేసి ప్రజలకు చెప్పండి నేను మూర్ఖుడని. అప్పుడు మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారు. లేకపోతే ప్రజలు ఇప్పటి ఈ రాష్ట్రం నుంచి కానీ ఈ దేశం నుంచి కానీ మేము తెలియకుండా.